మాకు చాలా ఆనందంగా ఉంది. మరి దీని వెనుక న్యాయవాదుల కృషి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల కృషి, మరి ముఖ్యంగా మరి భారత రాష్ట్ర సమితి అగ్రనాయకుల కృషి పూర్తిగా ఉన్నది. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. లక్షలాది మంది నిరుద్యోగుల వైపు నుంచి మళ్లీ మేము చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ట్రాఫిక్ అంతరాయం కలిగించాం. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందస్తు అనుమతి లేని కార్యక్రమాలు మేము చేయము. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా జనజీవనాన్ని అన్నకలోనం చేయము. మరి ముఖ్యంగా గౌరవ కోర్టు ఏం చెప్పిందంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా కల్లోలం సృష్టించే మాటలు మాట్లాడొద్దన్నారు. నిజంగా కల్లోలం సృష్టించే మాటలు మాట్లాడే సంస్కృతి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది తప్ప భారత రాష్ట్ర సమితికి లేదు. ఇదే విషయాన్ని మా న్యాయవాదులు గౌరవ కోర్టు ముందర పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం ఒకవైపు ఇది భారత రాష్ట్ర సమితి యువ సంగ్రామ సదస్సు అయితే నిరుద్యోగ జేఏసీ మీద అనవసరమైన అభండాలేసి, తెలంగాణ ఉద్యమం కోసం మరి ఎన్నో పోరాటాలు చేసిన జేఏసీ మీద అభండాలేసి మళ్లీ న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆయన కూడా మరి గౌరవ హైకోర్టు నిజాం వైపే నిలబడ్డది, న్యాయం వైపే నిలబడ్డది, ధర్మం వైపే నిలబడ్డది, మరి ముఖ్యంగా రాజ్యాంగం వైపు నిలబడ్డది. మరి హైకోర్టుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఇప్పుడు రాజుగారు మాట్లాడారు. మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, మరి ఇప్పుడే హైకోర్టు మా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు, రేపు జరగబోయే సభకు అనుమతి ఇవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారు అనుమతి ఇస్తూనే మరి 17 రోజులుగా పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి నాంచివేత ధోరణి కూడా కోర్టు తప్పుపట్టింది. మరి బీఆర్ఎస్ పార్టీ సభను ఏదో రకంగా అడ్డుకోవాలని చూసినటువంటి ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. వారికి నిజంగా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ యువత అంతా కూడా రేపు జరగబోయే ఈ యొక్క సభను పెద్ద ఎత్తున విచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా నిన్నటి సంది కూడా కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది. గంటలో ఇస్తాం, 2 గంటలు ఇస్తాం, రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తామని చెప్పి పర్మిషన్ కోసం పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహార శైలి కూడా అంతా చూస్తూ ఉన్నాం. కాబట్టి స్పష్టంగా కోర్టు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది, మా యొక్క సభకు అనుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు యువత అంతా కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఒక సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, అదే రకంగా ప్రభుత్వం తరపునటువంటి మాట్లాడిన వారు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతను తక్కువ చేసి మాట్లాడారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని మాత్రమే వారు పోరాడుతూ ఉన్నారు. ఇక్కడ జేఏసీగా ఏర్పడి వారందరూ కూడా మీరు ఇచ్చినటువంటి అప్పుడు అబద్ధపు హామీలను నెరవేర్చాలని కొట్టాడుతున్నారు తప్ప వారేమో గొంతమ్మ కోరికలు కోరడం లేదు. వారి పట్ల తప్పుగా మాట్లాడించిన ఈ ప్రభుత్వం వారికి బేషరతున క్షమాపణ కూడా చెప్పాలని విషయం డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ రాజన్న గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మా భగత్ గారికి, మా వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా గజ్జల్ నగేష్ గారు, మా రాకేష్ గారు, గెలు శ్రీనివాస్ యాదవ్ గారు, కిషోర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువజన నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగాల గౌరవ న్యాయస్థానానికి మా పార్టీ తరపున, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల తరపున, తెలంగాణ నిరుద్యోగుల పక్షాన శిరస్సు వంచి మేము కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అంటే వెన్నులో వణుకు పుడతా ఉన్నది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి అనేక సార్లు మొట్టికాయలేసింది ఈ ప్రభుత్వానికి. అయినా ఈ ప్రభుత్వంలో కనీసం కూడా చలనం లేదు. దున్నపోతు మీద వానబడ్డట్టుగా ఉన్నది. ఎన్నిసార్లు లగచెర్లలో మొట్టికాయలేసింది, ఫార్మాసిటీలో మొట్టికాయలేసింది, అదేవిధంగా హైడ్రా పేరు మీద మొట్టికాయలేసింది, చాలా విషయాలలో మొట్టికాయలేసింది. అయినా ఈ ప్రభుత్వము తీరు మారట్లేదు, బుద్ధి మారట్లేదు. ముఖ్యంగా మా నిరుద్యోగులను పట్టుకొని, మా విద్యార్థులను పట్టుకొని
పేడ్ చేసి అన్నారు కదా, ఈ రాష్ట్రము ఒకవేళ పేడ్ చేసి గురించి మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక పేడ్, ఇలా ఒక పేడు నాయకుడితోని ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కదా. మీలాగా ఢిల్లీకి సంచులు మోసి, మీలాగా ఢిల్లీలో టికెట్లు కొనుక్కొని టికెట్లు అమ్ముకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరిచినట్టు మా నిరుద్యోగులు, మా యువత ఎక్కడ కూడా అలాంటి తప్పులు చేయలే. ఇలా మా నిరుద్యోగులు లేకపోతే, మా విద్యార్థి నాయకులు లేకపోతే ముఖ్యమంత్రి సీటు లేదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఇలా ముఖ్యమంత్రి ఆ సీట్లో కూర్చుంటాడు అంటే అనేక మంది విద్యార్థుల త్యాగాలు, అనేక మంది విద్యార్థుల పోరాటం వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీకి ఆ కుర్చీ దొరికింది. ఆ కుర్చీ త్యాగము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల త్యాగం, లక్షలాది మంది విద్యార్థుల పోరాటం వల్ల తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణకు ఇలా మీరు ముఖ్యమంత్రి అయింది. కానీ ఈ రోజు మీరు విద్యార్థులను, యువకులను, అదేవిధంగా నిరుద్యోగులను కించపరిచే విధంగా మాట్లాడితే ఖబర్దార్ అని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా మా నిరుద్యోగులు ఏమడిగినరు, ఇక్కడ జరిగేది ఒక నిరుద్యోగుల సభ. ఇలా నిరుద్యోగుల సభనే కాదు, ఒక రాష్ట్ర పార్టీ పెడుతున్నటువంటి సభ. 50 లక్షల మంది నిరుద్యోగుల ఆత్మఘోష, వారి దుఃఖం. ఇలా మీరు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తామని చెప్పిండ్రు. 50 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ కుటుంబాలను ఒప్పించి మెప్పించి వాళ్ళందరూ మీకు ఓట్లేసి మీ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ తిరిగి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత మా నిరుద్యోగ వ్యవస్థను, వాళ్ళ నిరుద్యోగులను అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా, మానసికంగా దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో ఇది ఈ నిర్ణయం ఇలా తీర్పు ఇచ్చినటువంటి హైకోర్టు, గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇలా మేము పెట్టబోయేటువంటి సభ కాంగ్రెస్ పార్టీకి ఇలా తొలిమెట్టు పడింది. మీ పతనం ఇక్కడి నుంచే మొదలైంది బిడ్డ, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మీరు ఇక్కడైతే నిరుద్యోగ సదస్సు పెట్టినరో ఇలా మేము యువ సంగ్రామ సదస్సు పెడతా ఉన్నాం. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి 50 లక్షల నిరుద్యోగులను ఏకం చేయబోతా ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఇలా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ఈ ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. ఇలా మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు ఒక ఆయనేమో 30,000 ఇచ్చిందని చెప్తాడు, ఒక ఆయనేమో 60,000 ఇచ్చిందని చెప్తాడు, ఒక ఆయనేమో నిన్నగాక మొన్న 70,000 ఇచ్చిందని చెప్తాడు. కనీసం ఈ ప్రభుత్వానికి జ్ఞానం లేదంటే సిగ్గు కూడా లేదు. అసలు ఎంత చెప్పుకోవాలనో సంఖ్య తెలియనటువంటి దుస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తా ఉన్నది. అంటే మీ దగ్గర ఆధారాలు లేవు, లెక్కలు లేవు, గణాంకాలు లేవు. మీ నోటికి వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పి 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. అవే అబద్ధాలను 30 నెలల నుంచి వల్లవేస్తా ఉన్నారు. మీ అబద్ధాలు, మీ మోసాలన్నీ కూడా యువత ముందే గ్రహించింది. ఇలా మేము రాహుల్ గాంధీకి మేము అడుగుతా ఉన్నాం ఈ వేదిక నుంచి, రేపు జరగబోయేటువంటి యువజన సంగ్రామ సదస్సు నడుస్తా ఉంది. ఆనాడు చిక్కడపల్లి సెంటర్లో పోయి బాగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఇలా మా యువకులు, ఇలా మీరు హైదరాబాద్కు వస్తే మా యువకులను కర్కశంగా లాఠీ చార్జ్ చేసి అమ్మాయిలను కూడా చూడకుండా వీపులు వాసేటట్టు మీ పోలీసు కొడుతూ ఉంటే ఈ రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడు, ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడు, మీ కేబినెట్ ఎందుకు మాట్లాడేది? మా ఓట్లు కావాలి కానీ మా ప్రాణాలు పోతుంటే, ఇలా మా జీవితాలు పోతా ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడతలేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఎందుకు నోరిపుతలేదనేసి మేము ప్రశ్న వేస్తా ఉన్నాం. ఇలా ఈ ప్రభుత్వం కేవలం డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే పనిచేస్తా ఉన్నది. ఏ సీఎల్ మేము ఈ వేదిక నుంచి, సరూర్ నగర్ స్టేడియం నుంచి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి 65 లక్షల ఉద్యోగాలు నిజంగా ఇచ్చిండ్రా? చర్చకు సిద్ధమా? 65,000 ఉద్యోగాలు మీరు ఇచ్చిండ్రా? చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. ఒకవేళ 60,000 ఉద్యోగాలు మీ ప్రభుత్వమే ఇస్తే మా నిరుద్యోగులు అంటే ఎందుకు భయపడతా ఉన్నాయి? ఎందుకు భయపడతా ఉన్నారు? మీ లాభులు ఎందుకు నడుస్తా ఉన్నాయని మేము కేబినెట్ అడుగుతా ఉన్నాం. మీ మంత్రులందరూ ఎందుకు ముఖం చాటేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. మీరు 65,000 ఉద్యోగాలు ఇస్తే వచ్చి సమాధానం చెప్పండి, నిరుద్యోగులను కలవండి, వాళ్ళతో చర్చలు జరపండి. ఇలా 25,000 మెగా డిఎస్ చేస్తామని చెప్పిండ్రు. ఇలా మెగా డిఎస్తో మోసం చేసిండ్రు.
ఇలా 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, 5-6 వేలు ఇస్తామనేసి నాటకాలు ఆడుతూ ఉన్నారు. మీ నాటకాలన్నీ కూడా రేపటి నుంచి బంద్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇలా నిజంగా 50 లక్షల జీవితాలు ఇలా పనంగా పెట్టి మీకు ఓట్లు వేపిస్తే మోసం చేసినటువంటి ఘనత, మోసం చేసేటువంటి చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అందుకనే మేము ఈ వేదిక నుంచి, సరూర్ నగర్ వేదిక నుంచి నిరుద్యోగులకు మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. నిరుద్యోగులారా, యువకులారా, విద్యార్థులారా, ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కాళ్లకు బలపం కట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ పనిచేసి మీరు అధికారంలోకి తెచ్చిండ్రు. మిమ్మల్ని మోసం చేసినటువంటి పార్టీని డెఫినెట్ గా బొందబెట్టడానికి సరూర్ నగర్ స్టేడియమే సరైనటువంటి వేదిక. ఈ వేదికకు వేలాదిగా మందిగా తరలి రండి. ఇలా ఇంకా మీ నిరుద్యోగులను కించపరిచే విధంగా ఇండ్రిని దాగి చచ్చిపోమని చెప్తాడు. అదేవిధంగా సస్య జావనని మాట్లాడతారు. మేము నోటిఫికేషన్లు ఇస్తా ఉంటే అసలు నోటిఫికేషన్లు వద్దు అని నిరుద్యోగులు మొరబెట్టుకుంటారు. ఇవన్నీ కూడా చర్చలు జరగాలి, ఇవన్నిటిపైన చర్చలు జరపాలి. నిరుద్యోగులతోని పెట్టుకున్నవాడు, విద్యార్థులతో పెట్టుకున్నవాడు ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా బాగుపడ్డట్టు లేరు. డెఫినెట్ గా ఈ ప్రభుత్వ పతనానికి ఈ సరూర్ నగర్ స్టేడియమే వేదిక కాబోతున్నది. అందుకే విద్యార్థులారా, మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఈ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించినా ఇలా మాకు న్యాయస్థానం అండదండగా ఉండి ఇలా మాకు తీర్పు, మాకు పాజిటివ్ గా ఇలా మా మీటింగ్ పెట్టుకునేటువంటి అవకాశం, సభ జరుపుకునేటువంటి అవకాశం ఇచ్చింది. కోర్టు నిబంధనకు లోబడి డెఫినెట్ గా ఈ సభను విజయవంతం చేయాలి. వేలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు తెలంగాణ వ్యాప్తంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ గోరిగట్టడానికి ఇక్కడ రావాలనేసి కూడా నేను అందరికీ తెలంగాణ నిరుద్యోగులకు, యువకులకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి అప్పీల్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒకటే మాట, తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు కాళోజీ గారు ఒక మాట చెప్పేవారు, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం దాటేదాకా తరిమికొట్టు, ప్రాంతం వాడే మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాతిపెట్టు. ఏ కాంగ్రెస్ నిరుద్యోగ సభ పెట్టి ఇక్కడ తెలంగాణ నిరుద్యోగ యువతను మోసం చేసిందో అదే సరూర్ నగర్ సభా వేదికగా ప్రాంతం వాడు మోసం చేసిండు కాబట్టి వాడిని బొందబెట్టడానికే రేపు సమావేశం పెట్టబోతున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతనందరినీ, యువకులను, విద్యార్థులను, ఒకవేళ మీకు ఆ పేజీ నెంబర్ గుర్తు లేకపోతే 9వ పేజీ మీ మేనిఫెస్టో చదువుకోండి. మీరు రేపు పొద్దుగాల టీవీలలో చూస్తారు కదా, ఆ మేనిఫెస్టోలో ఏమేమి పెట్టిరో చూసుకోరి. ఒకటే చెప్తున్నాం, ఈరోజు మాకు ఎన్ని ఆటంకాలు కలిగించినా కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థను ఏదైతే దేశం మొత్తంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ గారు స్థాపించి రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిండో ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు మేము విజయం సాధించాం. సభకు అనుమతులు కూడా తెచ్చుకున్నాం. రేపు అద్భుతమైనటువంటి సభను పెట్టుకుంటాం. కాబట్టి యువతను అందరినీ కూడా ఏకం చేసి రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ అది రైతు గర్జన ఏదైతే వరంగల్లో జరిగిందో దానికంటే అద్భుతంగా ఈ సభను పెట్టుకుంటామని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు సభను విజయవంతం చేయాలని అందరికీ తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.